హాయ్ అండి, నేను మీ మలిక్ పర్చూరి. నిన్న మనకి ఆల్రెడీ ఇవాళ ఎర్లీ మార్నింగ్ 7 AM అనమాట బ్రేక్ఫాస్ట్ విత్ విఆర్కే మన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఓకే, రకరకాల కామెంట్లు, దాంట్లో రకరకాల ఏంటంటే బురద జల్లేయటం, నోటికి వచ్చింది మాట్లాడటం అనేది విఆర్కే స్పెషాలిటీ. దాంట్లో ఏమి నిజాలు ఉండవు, ఏమి ప్రూఫ్లు ఉండవు, ఊరక మాటలు అనేస్తాడు తప్ప వాటికి సంబంధించిన ఎటువంటి ప్రూఫ్లు చూపించడు. సో ఒకసారి ఎందుకంటే పర్సనల్గా అటాక్స్ ఇది కాదు కదా జనాలకు కావాల్సింది సబ్జెక్టు. నువ్వేవో కిడ్నీ పేషెంట్ రిపోర్ట్స్ పెట్టావు, క్యాన్సర్ పేషెంట్ రిపోర్ట్స్ పెట్టావు, వాటిలో మేము కొన్ని పాయింట్స్ రైజ్ చేసాం, అవి తప్పని నిరూపించు, వాటి మీద మాట్లాడు. ఎన్ని రోజులు టాపిక్ డైవర్ట్ చేసి పర్సనల్ బూతులు, ఎలిగేషన్స్, వీటితోనే జనాలు. నిన్న ఆల్రెడీ ఒక రీల్ పెట్టాము, నీ కామెంట్స్ కింద, నీ ఫేస్బుక్ కామెంట్స్ కింద జనాలు నిన్ను ఎంత అసహించుకుంటున్నారో ఒకసారి వెళ్ళి నీ ఫేస్బుక్లో చూసుకో. నేను శనివారం ఆదివారాలు జనరల్గా వీఆర్కి ఏంటంటే శనివారం ఆదివారాలు వాళ్ళ స్టాఫు ఆఫీస్కి రారు కాబట్టి, ఎస్పెషల్లీ ఆదివారం రారు కాబట్టి, ఆ రోజు మీకు మస్తుగా దొరుకుతాయి నెగిటివ్ కామెంట్లు డిలీట్ చేయకుండా. మిగతా రోజులు ఎప్పుడు విత్ ఇన్ సెకండ్స్లో తీసేస్తూ ఉంటారు అనుకోండి. ఒక్కసారిగా నా గ్యాప్ ఇస్తే ఎంత దారుణంగా మీ గురించి ట్రోల్ చేస్తున్నారో, ఎంత అసహ్యంగా కింద కామెంట్స్ వస్తున్నాయో ఒకసారి చూసుకోండి వీఆర్కే గారు. సరే, అట్లీస్ట్ మీరు ఇంకా ఏదో బురదజల్లే ప్రయత్నం చేశారు కాబట్టి ఓకే, జనాలు కొంతమంది అయినా కానీ అవి నిజాలేమో అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళ కోసం ఒక వీడియో చేస్తున్నా. ఈ మాటికి వీటి మీదే, కొత్త దానిలోకి రండి. మాటికి వీటి మీదే ఎలిగేషన్స్ కాదు, వన్స్ ఫర్ ఆల్ ఒకసారి నేను ఆ ఎలిగేషన్స్కి రిప్లై ఇచ్చేస్తా. దయచేసి ఇంకేంటంటే దీని మీద ఏమన్నా మాట్లాడండి తప్ప, రిప్లై మీద మాట్లాడండి తప్ప మళ్ళీ అవే రిపీటెడ్ పాడిందే పాటరా, ఏదో పాసిపల్ల దాసరా అని చెప్పి ఒక సామెత ఉండేది, ఇదివరకు ఒక పాట ఉండేది, ఆ టైప్లో ఎప్పుడు అదేనా వీఆర్కే గారు? ఓకే, ఏదైనా కానీ సరే, దిస్ ఈజ్ ఫైనల్. వన్స్ ఫర్ ఆల్ ఒకసారి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తా. చూడండి, డైట్ చేసే రోగాలు తగ్గని బాధితులకు డబ్బులు వెనక్కి ఇప్పిస్తున్నాను, కాల్ ఇస్తున్నాం చెప్పాను కదా. వీడు ప్రతి వీడియో ముందే పెడతాడు, మాకు బ్లాక్మెయిల్ చేస్తాడు. నేను గెలిగితే ఇబ్బంది వీరకే కాదు, మీకు కోటసారి చదువుతాడు. మీ ఆస్తులు మొత్తం అటాచ్ అవుతాయి, 200% పెనాల్టీ నేను తిన్నాం. అరే కుక్క, ఒక్క రిజిస్ట్రేషన్ లేకుండా, లేబుల్ లేకుండా ఇప్పుడు కోట్ల అరవై చేసావు, నువ్వు వెళ్ళవరా? నీ ఆస్తులు అటాచ్ అవ్వరా? నువ్వే విడుకొనుకుంటా కోట్ల రూపాయలు ఖర్చు పెడతావు, విలాసం జీవితం గడుపుతావా? పక్కా లైసెన్స్ నుండి పక్కాగా చేసి వ్యవస్థలు నడుపుతా, ఎంత చేసి ఆయన ఇది అటాచ్ అవుతాయా క్రిమినల్. ఇంకా నెలగా ఇప్పుడు పక్కా లైసెన్సులు అన్నారు. మీకు నిజంగా వీఆర్కే గారు ఇంత సోది కబుర్లు చెప్తున్నారు కానీ ఇంతకి మీరు ఆయనకి లైసెన్స్లతో నడుపుతున్నారు, ఆయన లైసెన్స్లతో నడుపుతున్నారు అంటున్నారు. ఇంతకీ వీఆర్కే హెల్త్ సెంటర్ అనేది కోటేశ్వరరావు గారిదా, వీఆర్కేదా? దీనికి కొంచెం ఆన్సర్ చెప్పండి. వీఆర్కే అనేవాడు అమన్ హెల్త్లో కానీ, లేకపోతే వీఆర్కే హెల్త్ సెంటర్ అని చెప్పి దానికి ఏమన్నా రిజిస్ట్రేషన్ ఉందా? వీఆర్కే హెల్త్ సెంటర్ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, షేక్పేటలో ఉందని చెబుతున్నారు కదా. వీఆర్కే హెల్త్ సెంటర్కి సంబంధించి ఒక రిజిస్ట్రేషన్ చూపించండి. రిజిస్ట్రేషన్ ఏమున్నాయి దానికి? డిఎంహెచ్ఓ లైసెన్స్ ఉందా? ఏముంది? మొత్తం నీ బెనామీ కోటేశ్వరరావు పేరు మీద నడుపుతున్నావు. బెనామీ యాక్ట్ కూడా వస్తుంది. మీరు ఎందుకు అంత కంగారు పడిపోతున్నారు? బెనామీ యాక్ట్ కూడా వస్తుంది. మీరేం చెప్తున్నారు? మొన్న మీకు ఆల్రెడీ నాంపల్లి కోర్టులో, కన్జ్యూమర్ కోర్టులో మీ మీద ఒక టైప్ 1 డయాబెటీస్ పేషెంట్ కేసు వేశారు. అక్కడ ఏం రిప్లై ఇచ్చారు మీ లాయరు? కోర్టులో ఆన్ రికార్డ్ ఏమని రిప్లై ఇచ్చారు? వీఆర్కే హెల్త్ సెంటర్కి ఎటువంటి సంబంధము లేదు, వాడెవడో మాకు తెలియదు అన్నారు. మీరెవరో షేక్పేటలో ఉన్న మీ సెంటర్ వాళ్ళకి తెలియదంట. అదేంటది? నా సెంటర్కి అంతమంది వస్తారు, నా సెంటర్కి ఎంతమంది వస్తారు, అది ఇది మేము గుడ్ ఇస్తాం, ఏయో కథలు చెప్తారు కదా. అది మీది కాదంట కదా. నాంపల్లి కోర్టులో ఏంటి మరి అలా ఇచ్చారు? ఈ బెనామీ యాషాలు ఏంటి? మళ్ళీ మీరు మా టీంని పట్టుకొని బెనామీలు. అరే బాబు, మా టీం చేసేది ఎంత? బిలో జిఎస్టీ టర్నోవరు, అన్రిజిస్టర్డ్ టర్నోవర్. ఓకే, అది కూడా నేను చూపిస్తా, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తప్పు చేయనప్పుడు మాది రాబిన్హుడ్ ఫార్ములా. ఓకే, మా టీములు బెనామీలు ఎట్ అవుతారు? అన్రిజిస్టర్డ్ యూజర్ కింద దే ఆర్ ప్రొక్యూరింగ్ ద మెటీరియల్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ టు ద పీపుల్. బల్క్ బార్గెన్ ప్రైస్లో చేసుకుంటే తక్కువ ప్రైస్కి వస్తాయి కాబట్టి తీసుకుంటున్నారు, ఇస్తున్నారు. వీఆర్ డూయింగ్
హెల్ప్ టు ద పీపుల్. మాది రాబిన్హుడ్ ఫార్ములా. మీలాగా బినామీ దందా, కోట్ల దందా కాదు, కోట్లు కదా మీది. రోజుకి మీరే చెప్పారు 200 మంది పేషెంట్లు వస్తారు, ఒక్కొక్కడికి యావరేజ్గా 50,000 వేస్తాం బిల్లు. 50,000 కాదా? హాస్పిటల్కి వెళ్తే అవ్వట్లేదా? 200 ఇంటూ 50,000, రోజుకు ₹1,00,00,000, నెలకు 30 కోట్లు. సంవత్సరానికి వచ్చేసరికి 100 కోట్లు మీ టర్న్ ఓవరు. మీ దానికి మా దానికి పోలిక ఎక్కడా? మా దానికి కొన్ని ఇండియన్ లా ప్రకారమే చిన్న వ్యాపారస్తుల్ని లేకపోతే ఇటువంటి చిన్న చిన్న ఆర్గనైజేషన్లు కాపాడుకోవడానికి జిఎస్టీలోనే ఆ రూల్స్ ఉన్నాయి. దాని గురించి మాట్లాడతావు ఎందుకు? పోయి కంప్లైంట్ పెట్టుకోపో. ఇంకా ఏం మాట్లాడు. ఇప్పుడు మీ దానికి బీఆర్కే హెల్త్ సెంటర్కి సంబంధం ఉందా లేదా చెప్పండి. 100 కోట్ల టర్న్ ఓవరు బినామీ యాక్ట్లో నడవట్లేదా? కోటేశ్వరరావు గారు ఏమన్నా ఇదివరకు ఏదోనా చిన్న హోమియో హాస్పిటల్ నడుపుకునేవాళ్ళు. అటువంటి ఆయన్ని తీసుకొచ్చి ఇవ్వాలా? అమన్ హెల్త్ టర్న్ ఓవర్ ఎంత? యాన్యువల్ షీట్ వేస్తారు కదా, రేపు ఐటీ వేస్తే తొందరగా వేయండి, దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఒకసారి మీరు అక్కడ రికార్డ్ వేస్తారనుకోండి ఐటీ రిటర్ను, నెక్స్ట్ ఆర్ఓసీలో యాన్యువల్ షీటు మేము తీసుకొని ఆ బినామీ యాక్ట్ ఏంటో, లేకపోతే ఐటీ యాక్ట్ ఏంటో, లేకపోతే ఆ డిపాజిటరీ యాక్ట్ ఏంటో అన్నీ తెలుస్తాం. మీరేం తొందరపడ అవసరంలా కోటేశ్వరరావు గారు, మీకు తప్పదు. గుర్తుపెట్టుకోండి, ఆయన ఎన్ని కబుర్లు చెప్పినా ఆయన ఒక పక్కేమో చాట్ జీపీటీ మనం ఏది అడిగితే అది చెప్పుద్ది అంటాడు, మళ్ళీ చాట్ జీపీటీలో వేసి ఏదో చూపిస్తున్నాడు. సార్ చూడండి. అసలు తెలుసా మీకు, ఈవిడ వర్క్లు దొంగ, ఈడేదో ఫైటోజంలో మేము టెక్నాలజీ చేస్తాం ముందు మమ్మల్ని నమ్మించాడు. మేము వర్క్ ఇస్తే ఈడు మమ్మల్ని దేవుడు అంటాడు, మా తరపున ఏ కావాలో ఫైట్ చేస్తాడు. నా ద్వారా వచ్చే వర్క్ కనుక ఆగిందంటే నా మీద అటాక్ చేస్తాడు. ఇప్పుడు వర్క్ ఇస్తే ఆగుతున్నారు, వర్క్ ఇస్తే అటాక్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇది వరకు, ఇది ఎప్పుడు డేటు 14 అక్టోబర్ 2024. మీరు మీ పాత పార్ట్నర్తో వేరే ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు అప్పుడు జరిగిన నా మధ్య, ఎందుకంటే అప్పుడు పర్చేజు డాక్టర్ రవి గారు చూసేవాళ్ళు, ఆయనే కదా చూసేది. ఆయన నాకు పెట్టిన మెసేజ్, ఓకే, ఆర్ యు గివింగ్ సెల్మెట్ ఆర్ నాట్, ప్లీజ్ కన్ఫర్మ్, అక్టోబర్ 2024. ఓకే, మీరు ఇస్తారా ఎవరా అని అడిగాడు ఆయన. దానికి నేనేం రిప్లై ఇచ్చా? ఇక్కడ చూడండి, ఆర్ యు గివింగ్ సెల్మెట్ ఆర్ నాట్, ఇందాక డేట్ చూపించాను కదా, ఆన్సర్ ప్లీజ్. ఇక్కడ ఏం పెట్టాను నేను? ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ విత్ అని చెప్పి పెట్టా. ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ నాకు అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి, విల్ నాట్ డిస్టర్బ్ యూ అగైన్, గుడ్ నైట్. ఇక్కడ మళ్ళీ నేను పెట్టా, ఐ విల్ హెల్ప్ యూ ఇన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ టు మేక్ యువర్ ఓన్ క్వాలిటీ ప్రొడక్ట్స్. వాళ్ళ పార్ట్నర్కి ఏం పెట్టా? నేను సప్లిమెంట్లు మీకు ఇకపై నేను సప్లై చేయను. ఒకవేళ మీరు ప్రజలకి సేవ చేస్తాను అంటే ఐ విల్ హెల్ప్ యూ ఇన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. ఏదైతే పైటోజోమ్ టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి నేను హెల్ప్ చేస్తాను, అంతే తప్ప ఇక నుంచి మీకు నేను సప్లై ఇవ్వను అని చెప్పి అప్పుడు కన్ఫర్మ్ చేశా. ఓకేనా? ఎందుకు కన్ఫర్మ్ చేశా? ఈ డేట్ తర్వాత చూడండి, ఆయన క్యాన్సర్ క్లెయిమ్స్ ఉంటాయి. ఆయన క్యాన్సర్, నాకు ఆయనకి ఉన్న జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఏంటి అంటే, నేను నీకు సప్లిమెంట్లు ఇవ్వాలి అంటే నువ్వు క్యాన్సర్కి క్లెయిమ్స్, డైట్తో క్యాన్సర్ క్యూర్ అవుద్ది అని చెప్పి క్లెయిమ్స్ చేయడానికి వీల్లేదు. అలా అయితే నీకు సప్లిమెంట్లు ఇస్తా, లేకపోతే ఇవ్వను అనేది మా ఇద్దరి మధ్య ఉన్న జెంటిల్మెన్ అగ్రిమెంటు. ఎప్పుడైతే దాన్ని ఆయన వయలేట్ చేస్తాడో, క్యాన్సర్ క్లెయిమ్ చేస్తాడో, ఇమీడియట్గా నేనే నీ ఆర్డర్ నాకు అవసరం లేదు అని చెప్పి మెసేజ్ పెడతా. ఇది ప్రూఫ్. ఓకే, ఏదో ఉత్త వాగుడు వాగటం కాదు. ఇట్లాంటిది లేదు, నేను నీ బూట్లు నాకే ప్రూఫ్ చూపి, పోనీ నాకు ఆర్డర్ ఇయ్యా అని చెప్పి నేను నిన్ను బతిమలాడుకున్నా, ప్రూఫ్ చూపి, అది చూపించు. నేనే నీ ఆర్డర్ నాకు అవసరం లేదు అని చెప్పి మీ పాత పార్ట్నర్కి పెట్టిన మెసేజ్ చూపించా. అట్లాగే ఓకే, ఇక్కడ మీకు ప్రూఫ్ చూపిస్తున్నా. అట్లాగే ఇంకొక ఆయన, ఈయన సంపత్ విఆర్కే. ఎవరైనా అక్కడ ఉంటాడు చూడండి, ఇక్కడ నెంబర్. ఓకే, ఎందుకంటే ఇదేది ఫ్యాబ్రికేటెడ్ కాదు అని చెప్పడానికి నేను చూపిస్తున్నా. ఈయన కదిలితే ఏమంటాడు? నేను బిల్స్ ఇవ్వను అంటాడు. ఇగోండి జిఎస్టీ బిల్స్ ఎవరికి ఇచ్చాము? వీగ్రో ఇచ్చాము. వీగ్రో ఎవరిది?
విహార్ది. విహార్ ఎవరు? విఆర్కే కొడుకు. విగ్రో కంపెనీ మీది కాదని చెప్పండి. దీనికి బిల్స్ ఇచ్చాం. ఇదిగోండి ఆర్ఎస్ ఎంటర్ప్రైజెస్ నుంచి విగ్రోకి ఇన్వాయిస్లు ఇచ్చాం. ఇదిగోండి ఇదేది ఫ్యాబ్రికేట్ చేయడానికి కొత్త ఇన్వాయిస్ కాదు, ఈవే బిల్. జిఎస్టీ వెబ్సైట్ నుంచి తీసిన ఈవే బిల్. ఈవే బిల్ అయితే ఫ్యాబ్రికేట్ చేయలేం కదా. జిఎస్టీ రికార్డ్స్ మొత్తం ఇదిగోండి ఎన్ని బిల్స్ ఇచ్చాం చూడండి. 8th January 2026 బిల్స్ ఇచ్చాం. బిల్స్ ఇవ్వలేదని మాట్లాడతాడు. ఒక్క బిల్ ఎవడో చూడండి. ఇక్కడే విఆర్కే అనేవాడు ఎంత ఫేక్ మాటలు మాట్లాడతాడు అనేదానికి ఇది సాక్ష్యం. ఇది జిఎస్టీ వే బిల్. ఇది ఈవే బిల్లు. ఒక గూడు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ అవ్వాలి అంటే ఈవే బిల్స్ కావాలి. ఈవే బిల్స్ ఇచ్చాం. ఓకే. తర్వాత ఇక్కడ చూడండి డేట్ ఎంత? 7th February 2026. ఇదే సంపత్కి. ఎందుకంటే సంపత్తే పర్చేజ్ చూస్తాడు అక్కడ. రెండోది అక్కడ ఎస్ఎస్ అని చెప్పి ఒక కంపెనీ ఉంటుంది, అది సంపత్ పేరు మీదే ఉంటుంది. సో ఇదివరకు విగ్రోకి ఇన్వాయిస్లు ఇచ్చారు ఆర్ఎస్ ఎంటర్ప్రైజెస్ నుంచి, అట్లాగే ఎస్ఎస్ నుంచి ఇన్వాయిస్లు ఇచ్చారు. అవన్నీ ఈయనకే కదా వెళ్తాయి సంపత్కి. అతనికే నేను మెసేజ్ పెట్టా చూడండి. ఎప్పుడు? January 2026లో ఇన్వాయిస్లు సప్లై ఉంది. February 2026లో 7th February 2026లో నేను ఒక మెసేజ్ పెట్టా సంపత్కి. ఏమని పెట్టా? ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీ ఫర్దర్ ఆర్డర్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ క్లియర్ ద జ్యూస్ ఎసాప్. పాత బిల్లులన్నీ క్లియర్ చేసేయి. ఇంకా మీకు నాకు సంబంధం లేదు. మీ ఆర్డర్ నాకు అవసరం లేదు. ఎప్పుడు? 7th February 2026. ఎవరు వద్దన్నారు ఆర్డరు? నేను వద్దన్నా. నాకు అవసరం లేదన్నా. జనవరిలో కూడా నీకు సప్లై ఇచ్చాం. ఎప్పుడైతే నువ్వు రఘు గారి మీద వీడియోలు పెట్టి రఘు గారిని హీనంగా మాట్లాడుతూ మళ్ళీ క్యాన్సర్ క్లెయిములు మళ్ళీ ఎప్పుడైతే నువ్వు మొదలెట్టావో ఇమీడియట్గా నువ్వు జెంటిల్మెన్ అగ్రిమెంట్ బ్రేక్ చేసావు. నేను నీకు సప్లై ఆపేశా. నువ్వు నాకు వర్క్ ఆపేటివేంటి? నేను పిచ్చి పట్టిందా విఆర్కే? ఎందుకు ఇంత ఫేక్ బతకటం ఎందుకు? ఓకే, క్లియర్గా ఇది ప్రూఫ్. లేదు నేను నిన్న ఆర్డర్లు అడుక్కున్నా, నాకు ఇయ్యా అని అడుక్కున్నా, అట్లాంటిది ఏదన్నా ఉంటే చూపించు. రెండోది ప్రజలారా ఇక్కడ గమనించండి. ఇందాక నేను పాత పార్ట్నర్కి ఇవ్వను అని చెప్పా. ఆ తర్వాత మనం ఎప్పుడైతే ఆయన క్యాన్సర్ క్లెయిములు చేశాడో ఆయన మీద ఫైట్ స్టార్ట్ చేసాం. వీడియోస్ పెట్టాం. ఈ డైట్తో క్యాన్సర్ తగ్గదు. ఆ తర్వాత జెంటిల్మెన్ అగ్రిమెంట్కి వచ్చాడు. మళ్ళీ నేను మా పాత పార్ట్నర్ నుంచి విడిపోయా, బయటకు వచ్చా. ఇక నుంచి నేను క్యాన్సర్ క్లెయిమ్స్ చేయను అని చెప్పి నువ్వు మళ్ళీ వచ్చి ఎప్పుడైతే మమ్మల్ని బతిమలాడుకున్నావో మా మీద దాడి చేయొద్దు, మేము మారిన మనుషులం, మేము ఇక నుంచి ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి ఎప్పుడైతే నువ్వు మాట్లాడావో నమ్మి ఓకే. ఇక్కడ ఏంటంటే నీ మీద దాడి చేయటం వల్ల, దాడి చేయకపోవటం వల్ల మాకు వచ్చేది పోయేది లేదు. కానీ ఒక సెట్ ఆఫ్ పాపులేషన్ వీఆర్కేని నమ్మేవాళ్ళు ఉన్నారు. మనం దాడి చేయటం వల్ల వాళ్ళల్లో కొంతమందిని మాత్రమే మార్చగలుగుతాం, పూర్తిగా మార్చలేము. ఇది కూడా మాకు తెలుసు. ఈవెన్ వాళ్ళు కూడా నీ దగ్గర చిక్కుకోకుండా ఉండాలి, క్యాన్సర్ పేషెంట్స్ నీ దగ్గరికి వచ్చి చచ్చిపోకుండా ఉండాలి అంటే నువ్వు క్యాన్సర్ క్లెయిములు చేయకుండా ఉండటం మాకు ఇంపార్టెంట్. దానికోసం నువ్వు ఎప్పుడైతే క్యాన్సర్ క్లెయిమ్ చేయనన్నావో, సో నీ మీద టార్గెట్ చేయటం కంటే నీతో జెంటిల్మెన్ అగ్రిమెంట్ అవ్వటం వల్ల క్యాన్సర్ పేషెంట్స్ నీ క్లెయిములకి మోసపోకుండా నీ దగ్గరికి రాకుండా సేవ్ అవుతారు అన్న కాన్సెప్ట్లో మేము జెంటిల్మెన్ అగ్రిమెంట్కి వచ్చాం. ప్రజలారా గుర్తించండి. ఆ రోజు మొదలుకొని వీఆర్కే కొత్త సెంటర్ పెట్టిన రోజు మొదలుకొని మళ్ళీ ఈ February 2026 7th February వరకు అతను క్యాన్సర్ క్లెయిమ్ చేశాడా, ఎక్కడైనా క్యాన్సర్ తగ్గుతుంది అని చెప్పి ఒక్క వీడియోలో అన్న మాట్లాడా మీరు అబ్జర్వ్ చేయండి. ఉండదు. ఎందుకు అంటే ఆ జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రకారం అతని డైట్తో క్యాన్సర్ తగ్గదు. ఇట్లా ఫేక్ క్లెయిములు చేస్తే మళ్ళీ కొప్పుకోడు కాబట్టి అక్కడ క్యాన్సర్ క్లెయిమ్స్ చేయాల. అది జరిగింది. ఎప్పుడైతే నువ్వు క్యాన్సర్ క్లెయిమ్ చేయటం మొదలెడుతున్నావు రఘు డిస్ప్యూట్ తర్వాత, ఎప్పుడైతే నువ్వు మొదలెడుతున్నావు అని చెప్పి తెలిసిందో ఇమీడియట్గా ఐ వోంట్ సప్లై అని చెప్పి నేను మెసేజ్ పెట్టాను.
ఇది తప్పు, లేకపోతే ఇది ఫ్యాబ్రికేట్ అంటావా, నా మొబైల్ ఫోన్లు ఇస్తా, ప్రెస్ క్లబ్ దగ్గర వెరిఫై చేద్దాం. ఈ మొబైల్ నెంబర్స్ ఎవరి, ఆధార్ కార్డు లేకుండా మొబైల్ నెంబర్స్ రావు కదా, చూద్దాం. ఈ ఇదంతా ఇది జరిగిందా లేదా, ఈ మెసేజెస్ అన్నీ ఒకరికొకరికి జరిగిందా లేదా చాట్ చూసుకుందాం, వెరిఫై చేసుకుందాం. ఓకే, ఇది వర్క్ ఆపకపోవటం, నువ్వు నన్ను బతిలాడుకున్నావు తప్ప నిన్ను ఏ రోజు నేను నాకు ఆర్డర్ నీదేదో ఇస్తే, ఎందుకంటే మాది రాబిన్హుడ్ ఫార్ములా అయ్యా, మాది బిజినెస్ ఫార్ములా కాదు, అది గుర్తుపెట్టుకో. ఇంకొకసారి మమ్మల్ని వర్కులు అడుక్కున్నాడు అనే మాట మాకు మాట్లాడాలి అంటే ప్రూఫ్ చూపించి అడుగు. ఇది ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీ ఫర్దర్ ఆర్డర్. మళ్ళీ నన్ను కాళ్ళు పుచ్చుకుని బూట్లు నానిపోయేదాకా మళ్ళీ ఏదో జారిపడి వర్క్ ఎత్తి నుంచి భార్య బుద్ధి చేసుకున్నాడని మళ్ళీ వీడు ఫ్రాడ్ కనిపెట్టిన తర్వాత ఈ ఫైట్ వచ్చే వీడు ఫ్రాడ్ వీడంతా ప్యాకెట్లు చేసి వీడు దరిద్రంగా అమ్ముతున్నాడు అర్థమైన తర్వాత వీడు ఫైట్ టెక్నాలజీని మమ్మల్ని మోసం చేశాడు. అది వీడికి లేదు, వీడు మోసం చేస్తున్నాడు, మా ఉండే ఇచ్చేసి ఇదంతా అబద్ధం చెప్తున్నాడు అని మాకు అర్థమైన తర్వాత వీడు వర్క్ లేక అప్పుడు వెళ్ళి అవతల నాతో పాత అసోసియేట్ ఉన్నాడు, దొంగేషాలు ఎత్తాడని తీసేస్తాడు, బిల్లులు ఒకటి దొంగ మోసం చేస్తాడు అంటే డబ్బులు కట్టాల్సి వస్తాయి. తీసుకెళ్ళి ఇక్కడ మాట్లాడాడు కదా, ఒకటేం చెప్తాడు, పైటో టెక్నాలజీ లేదు, గీటో టెక్నాలజీ లేదు, ఏయో నోటుకొచ్చినాయి వస్తాడు, మళ్ళీ ఆయన నోటుతోనే చెప్తాడు. కల్తీ సరికేం కాదు, అది కల్తీ సరికేం కాదు. నెక్స్ట్ ఏం చెప్తాడు ఏనండి, అప్పుడు అన్నింటిలో మోసం చేస్తాడని తీసేస్తే వాళ్ళ మీద దాడి, అందులో మంచి వచ్చిన కాదన్నా లేబుల్ లేకుండా అమ్మకూడదు కదా. మన దగ్గర తీసుకున్న సప్లై చేసినాడు ఇతర డైరెక్ట్ తీసుకోవాలి, వాడు కొన్ని ల్యాబులు పంపి వెరిఫై చేసుకుని అలా చేసుకోవాలి వేరే విషయం. ఇప్పుడు వీఆర్కేనే కన్ఫర్మ్ చేస్తున్నాడు, ఇక్కడ కల్తీ సరికేం కాదని చెప్పాడు. అదే వీడియోలో ఏదైతే బిఎస్ స్టాక్స్ అని చెప్పి ఆయన ఒక వీడియో చేశాడు, మా మీద బొరజలతో ఒక 2 గంటల వీడియో చేశాడు ఇంటర్వ్యూలో, దాంట్లోనే చెప్పాడు కల్తీ సరుకు కాదు. రెండోది, మేము ల్యాబ్లో ఊరకేం తీసుకోవాలా, మేము ల్యాబ్లో చెక్ చేసుకున్నాం, అది బాగుందన్న తర్వాతే తీసుకున్నాం. మరి ఇంకా మళ్ళీ ఎందుకు, ఆ రోజు చెప్పింది నువ్వే కదా, నేనేం చెప్పలా, నువ్వే చెప్పావు. మళ్ళీ ఈరోజు ఇచ్చేంటి, పైటో టెక్నాలజీ లేదు, అది చేస్తున్నాడు, నకిలీలు చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. మరి ల్యాబ్ రిపోర్ట్ కరెక్ట్ ఎట్ వచ్చింది నీకు, ల్యాబ్లో చెక్ చేసుకున్నావు, నువ్వే కదా చెప్పావు. మళ్ళీ ఒకసారి చూడండి, మన దగ్గర తీసుకున్న సప్లై చేసినాడు ఇతర డైరెక్ట్ తీసుకోవాలి, వాడు కొన్ని ల్యాబులు పంపి వెరిఫై చేసుకుని అలా చేసుకోవాలి వేరే విషయం. ల్యాబ్కు పంపి వెరిఫై చేసుకున్నారు, మళ్ళీ ఎందుకు ఈ బురద జల్లుడు కార్యక్రమం? వెరిఫై చేసుకున్నారని చెప్పి నువ్వే కదా చెప్పావు, అంటే నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అని నువ్వే ఒప్పుకుంటున్నావా? ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నావు? నీ బతుకే ఫేకు, రోజుకొక మాట మారుస్తావు నువ్వు. నీ నోటుతో వచ్చింది కల్తీ సరుకు కాదు, ల్యాబ్లో వెరిఫై చేసుకున్నాం. వాళ్ళు టెక్నికల్ అన్ని ఫాలో చేశారు. డిపాజిట్ చేయాలండి, రిఫండ్. ఓకే, ఏదైతే సప్లిమెంట్స్ క్వాలిటీకి సంబంధించి ఆయన ఎన్నన్నా మార్చుకోనియండి, ఆయన నోటి నుంచి చెప్పినాయే కదా. ఓకే, ఇప్పుడు ఈ దీని గురించి మాట్లాడదాం, ఈ డిపాజిటరీ యాక్ట్ గురించి. రెడీ ఫర్ కాంపన్సేషన్ అంట. చూడండి, ఈ బ్లాక్ దిస్ బిజినెస్ ఏదో సంథింగ్ పిచ్చి అని ఇక్కడ చూడండి, ఇది పెట్టి బ్లాక్ మెయిల్ చేయటం. చూడండి, ఇవన్నీ పెట్టి బ్లాక్ మెయిల్ చేయటం. ఇక్కడ ఏమంటున్నాడు, కోటేశ్వరరావు గారు నేను బ్లాక్ మెయిల్ చేస్తున్నా అంటాడు. ఓకే, ఇక్కడ చూడండి మీరు ఒకసారి, ఇది కోటేశ్వరరావు గారికి చాట్, ఆయనతో జరిగిన వాట్సాప్ చాట్. ఆయనకు కావాల్సినవి ఉంచుకొని ఆయనకు కావాల్సిన లేని వేసాడు. నేను ఫుల్ చాటు స్క్రీన్ ప్లే చేస్తున్నా. డైట్ చేసి రోగాలు తగ్గని బాధితులు డబ్బులు వెనక్కి ఇప్పిస్తున్నామని కాలిస్తున్నాం, వెనక్కి ఇవ్వకపోతే డిపాజిటరీ యాక్ట్ కింద కంప్లైంట్ చేస్తారు, రెడీగా ఉండండి. ఫోన్పే వేరే పేరు, ఇన్వాయిస్ వేరే ఉన్నవారు అందరికీ రిఫండ్ ఇవ్వాల్సిందే, లేకుంటే డిపాజిటరీ యాక్ట్ కింద ఇరుక్కుంటారు. ఇక్కడ ఎవరికి ఏమని ఇచ్చాము, ఎవరైతే రోగులు ఉన్నారో డైట్ చేసి నెలకి 50,000 రూపాయలు మీ సప్లిమెంట్ సంచి కొనుక్కొని రోగాలు తగ్గకుండా మోసపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి డబ్బులు వెనక్కి ఇప్పిస్తానికి మేము ప్రయత్నం చేస్తున్నామని కదా దాని మీనింగు. మాది రాబిన్హుడ్ ఫార్ములా. నువ్వు దోచుకున్నావు ప్రజల్ని, రోగుల్ని, అమాయక రోగుల్ని నువ్వు దోచుకున్నావు. ఆ డబ్బులు వెనక్కి ఇప్పించటానికి ఏవైతే లీగల్గా నీ కంపెనీలో లూప్స్ ఉన్నాయో వాటిని పట్టుకొని వాళ్ళకి డబ్బులు వెనక్కి ఇప్పిస్తా అని చెప్పా. తప్పేముంది అందులో? అది బ్లాక్మెయిల్ ఎట్ అవుతుంది? అది బాధితులకి న్యాయం చేయటం కదా అయ్యేది. బ్లాక్మెయిల్ ఎట్ అవుతుంది? నువ్వు వాళ్ళను మోసం చేసావు, మోసం చేసిన డబ్బులు
డైరెక్ట్గా మా డబ్బులు మాకు వెనక్కి ఇండయ్యా అంటే నువ్వు ఇవ్వవు కాబట్టి ఏవైతే చట్టంలో నువ్వు వయలేషన్స్ ఉన్నాయో వాటిని చూపించి వాళ్ళ డబ్బులు వాళ్ళకి బాధితులకి వెనక్కి ఇప్పించి న్యాయం చేస్తామంటే అది బ్లాక్మెయిల్ ఎట్లా అవుతుంది? దాని గురించే కదా ఒక కేసు పెడడానికి ట్రై చేసావు రాయదుర్గంలో. ఏమైంది? అది దానికి సమాధానం చెప్పు. నువ్వు నేనేమన్నా నీ డబ్బులు ఏమన్నా అందరికీ పంచిపెట్టమన్నానా? నువ్వు ఎవరినైతే మోసం చేసావో వాళ్ళ డబ్బులు వెనక్కి ఇప్పించడానికి నేను నా ప్రయత్నం చేస్తా అని చెప్పా. అట్లాగే ఇదిగో ఒక్కొక్క పేషెంటు 14,000, ఇట్లా 12,000, ఇట్లా రకరకాల బిల్స్ 32,000 ఆ నెల 32,000 ఇట్లా ఉన్నాయి. వాటిని నేను ఇవ్వకపోతే రిఫండ్ ప్లీజ్, అదర్వైజ్ డిపాజిటరీ యాక్ట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ యాక్షన్. నీకు కట్టిన డబ్బులే, నువ్వు దోసుకున్న డబ్బులే, వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి వెనక్కి రిఫండ్ ఇవ్వు, లేకపోతే డిపాజిటరీ యాక్ట్ విల్ ఎనాక్ట్ అని చెప్పా. తప్పే ఉంది అందులో? నాకేమన్నా మల్లిక్ పరశూరికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పానా? లేకపోతే దీనికి సంబంధించి మల్లిక్ పరశూరికి ఒక 10 కోట్లు లేకపోతే 5 కోట్లు లేకపోతే 2 కోట్లు అని చెప్పి అడిగానా? బాధితుల డబ్బులు రిఫండ్ చేయని చెప్పి వాళ్ళు రిసిప్ట్తో సహా పెట్టా నీకు. వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి. ఏంటా దాంట్లో ఉన్న తప్పు? చట్టంలో ఇగో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటి కింద పడితే 10 crores పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది. ఖచ్చితంగా కట్టాల్సి వస్తుంది. ఖచ్చితంగా నువ్వు కట్టాల్సి వస్తుంది. కోటేశ్వరరావు గారు, మీరు ఏం పర్లా, మీ గురువుగారు మీకు ఎంత ధైర్యం ఇచ్చినా మీరు మీ కూతురు ఓకే ఖచ్చితంగా అమన్ హెల్త్ ఏదో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టారుగా, ప్రైవేట్ లిమిటెడ్ ప్రకారం ఎన్సిఎల్టీకి వెళ్ళేది గ్యారంటీ. మీ చేత తిన్న ప్రతి రూపాయికి 200% పెనాల్టీతో సహా కట్టించేది గ్యారంటీ. వదిలే ప్రసక్తే లేదు. జాగ్రత్తగా ఉండండి. ఈలోపు వీఆర్కే వాళ్ళ ఆడిటర్ని వాళ్ళ లాయర్ని అడుగుతున్నాడు. మీ కంపెనీ వాళ్ళనే కాకుండా సెకండ్ ఒపీనియన్లకి థర్డ్ ఒపీనియన్లకి వెళ్తున్నాడు. ఓకే, మీ అకౌంట్లో ఉన్నవన్నీ బెనామీలకి గుంజేసి మనోడు ఫారిన్ జంప్ అయిపోవడానికి ప్లానింగ్లో ఉన్నాడు. దొరికిపోయేది మీరే. మీ ఆధార్ కార్డు భద్రంగా ఎన్సిఎల్టీకి మీ పాస్పోర్టు మీ ఆధార్ కార్డులు ఇవ్వాలి. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, వీఆర్కే పేరు మీద ఏమీ లేదు. వీఆర్కే పేరు మీద ఏమీ లేదు. బినామీగా ఉన్నటువంటి కోటేశ్వరరావు గారి పేరు మీదే మొత్తం ఉంది. లేదంటే ఒక్క కంపెనీ మట్టుకు ఆయన కొడుకు విహార్ పేరు మీద ఉంది. మిగతా అన్ని వీగ్రోలు, ఆవాసాలు, ఎస్ఎస్లు అంతా బినామీలే. గుర్తుపెట్టుకోండి, ఈ బినామీలంతా అయ్యా అసలు ఆయన జంప్ అయిపోతాడు. ఈ ఎలిగేషన్స్ అన్ని కేసులు వచ్చిన తర్వాత జంప్ అయిపోతాడు. మీరందరూ లీగల్గా మీరే సమాధానం చెప్పాలి. 200% పెనాల్టీలు మీరే కట్టాలి. జైలు శిక్షలు ఏమన్నా ఉంటే మీరే జైలుకి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. ఇది నా యొక్క మీకు ఇచ్చే సలహా అనుకోండి, లేకపోతే ఏమన్నా అనుకోండి. లా అయితే అదే చెప్తుంది. వీఆర్కే హెల్త్ సెంటర్కి ఏం సంబంధం లేదని నాంపల్లి కోర్టులోనే అఫిడవిట్ ఇచ్చారు మొన్న ఆయన. చూసుకోండి వెళ్ళి కావాలంటే. అట్లాగే ఏం పెట్టానండి కోటేశ్వరరావు గారు, ఏం పెట్టాను నేను? ఇదిగోండి ఇంకొక బిల్లు పెట్టా. క్యాన్సర్ పేషెంట్ సర్వనాశనం చేశారు ఆ అమ్మాయిని. ఈఆర్ పాజిటివ్ ₹2.70 తగ్గిపోయే క్యాన్సర్ని. ఇదిగోండి 33,000, 44,000, 33,000, 39,000 క్యాన్సర్కి, 30,000, 34,000, 22,000 ఇట్లా సర్వం దోపిడీ చేశారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఆ అమ్మాయి డైట్ సరిగ్గా చేయలేదు కాబట్టి ఆ అమ్మాయికి తగ్గలేదని చెప్పి నిన్న మొన్న వీడియోలో చెబుతున్నాడు క్యాన్సర్కి సంబంధించి. ఈ అమ్మాయిని ఎందుకు ఇట పాడు చేశారు, నాశనం చేశారు? ఇన్ని డబ్బులు కట్టి ఒక చిన్న సాధారణ ఎంప్లాయ్, ఆ అమ్మాయికి 10,000 శాలరీ, ఎక్కడో చిన్న ప్రైవేట్ కంపెనీలో ఏదో జాబ్ చేసుకుంటుంది మెదక్ దగ్గరలో. ఇంకా వాళ్ళ వైఫ్ 15,000 శాలరీ, ఇద్దరికి కలిపితే 25,000. నీకు కట్టింది నెలకు 30,000, 40,000. అప్పులు చేసుకొచ్చి కట్టి వాళ్ళు డైట్ సరిగ్గా చేయకుండా ఉంటారయ్యా? నిన్ను నమ్మి కీమోథెరపీలు ఆపిచ్చేసుకొని టాటా హోమీ బాబా అగనంపూడికి వెళ్ళినోళ్ళు అన్నీ మానేసుకొని నిన్ను నమ్మి ఇన్ని డబ్బులు కట్టి డైట్ చేసి ఇవాళ వాళ్ళకి బోన్లకి స్కల్కి కూడా స్ప్రెడ్ అయిపోతే వాళ్ళు డైట్ సరిగ్గా చేయలేదని తప్పించుకుంటావా?
ఇంతే తప్పించుకుంటాడు. అక్కడ నాంపల్లి కోర్టులోనేమో మాకు సంబంధం లేదు, అసలు వీఆర్కే హెల్త్ సెంటర్కి కోటేశ్వరరావు హెల్త్ సెంటర్కి నాకు సంబంధం లేదు, అది కోటేశ్వరరావు హెల్త్ సెంటర్ అంటాడు. ఇక్కడికి వచ్చేసరికి ఆమె డైట్ సరిగ్గా చేయలేదు అంటాడు. మొత్తం అంతే తప్పించుకోవటం ఫేక్ మాటలు. ఇప్పుడు ఈ డబ్బులు ఈ అమ్మాయికి ఎంత అన్యాయం చేశారయ్యా, అరేంజ్ రిఫండ్ అని పెట్టా. ఇదిగో దానికి సంబంధించి మీరు అరేంజ్ చేయలేదు కాబట్టి ఇదిగో నేను వీడియో చేసి మిమ్మల్ని బహిరంగంగా నిలబెడుతున్నా. ముందేమన్నా అమ్మాయికి రిఫండ్ ఇవ్వండి అయ్యా, ఆ అమ్మాయి ఇట్లా ఇబ్బంది పడుతుంది, రిఫండ్ ఇవ్వండి అయ్యా అన్న. మీరు రిఫండ్ ఇవ్వకపోతే అప్పుడు నేను మీకు ఒక 1 వీక్ టైం ఇచ్చి 15th మే నుంచి జూన్ 1 దాకా మీకు టైం ఇచ్చి 15 రోజులకు కూడా మీరు రెస్పాండ్ కాకపోతే దాని మీద నేను వీడియో పెట్టా. జూన్ 1 వీడియో పెట్టా. ఇది కదా జరిగింది. నాట్ రిఫండెడ్, రెడీ ఫర్ కాంపెన్సేషన్, లీగల్ ఫైట్కి రెడీ అవుతాం. అట్లాగే మిమ్మల్ని మీ యొక్క ఈ దారుణాలని బయట పెడతా ఉంటాం, సిద్ధంగా ఉండండి. స్టార్ట్ చేసాం ఫైట్, చాలా గట్టిగా తగిలింది దెబ్బ. 200 ఓపీ వల్ల 20కి వచ్చేసింది. ఇవాళ 20 మంది రావట్లా ఓపీకి, 20 మంది రావట్లా, దాంట్లో 4 కూడా కొనట్లా. మొత్తం ఆదాయం అంతా పోయింది. ఇదివరకు 200 ఇంటూ 50,000 యావరేజ్ చేసుకున్న ₹1,00,00,000 ఆదాయంలో 30 లక్షలు పెట్టుకుంటే అయిపోయేది. 70 లక్షలు మిగిలాయి. సాయంత్రం బస్తాకి మామూలు కారు అయితే సరిపోవట్లేదని చెప్పి పెద్ద వెల్ఫైర్ కారు తెచ్చుకున్నాడు. దాంట్లో అయితే బస్తాలు బాగా కుక్కోవచ్చు అని చెప్పి బస్తాలు తీసుకెళ్ళేవాడు డబ్బులు. ఇవాళ ఇవన్నీ పోయినాయి. దాంట్లోంచి ఎట్టొకట్ట బయటపడాలి అంటే మళ్ళీకి మీద ఏదో ఒకటి చేయాలి. ఏమన్నావు, బిల్లు ఇవ్వలేదన్నావు, బిల్లు ఇచ్చింది చూపించా. ఆర్ఎస్ ఎంటర్ప్రైజెస్ టు విగ్రో, ఆర్ఎస్ ఎంటర్ప్రైజెస్ టు ఎస్ఎస్ బిల్లు ఇచ్చింది చూపించా. క్వాలిటీ వాడు కల్తీ అన్నావు, మళ్ళీ నీ నోటితోనే కల్తీ కాదని చెప్పావు. వాడిది ల్యాబ్లో కూడా మేము వెరిఫై చేయించుకున్నాం, సూపర్ క్వాలిటీ అని చెప్పి నువ్వే సర్టిఫై చేయించావు. మరి ఇంకేం మాట్లాడతావు నా మీద, ఏం మాట్లాడతావు? ఇది పరిస్థితి. మళ్ళీ ఎక్కడ ప్రెస్ క్లబ్కి రమ్మంటే నువ్వు పారిపోతావు, నాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఏదో వర్క్ కాలేస్తున్నాడు కానీ నాకు తెలియదు అంటావేమో అని చెప్పి ప్రతి వీడియో మీ కోటేశ్వరరావుకి పంపిస్తా. ఇదిగో 2 కోట్ల ఛాలెంజ్ రా అని చెప్తున్నా, మీ కోటేశ్వరరావుకి పంపిస్తున్నా. మరి ఇందాక అవి చూపించావుగా, ఈ చూపిలేదా మీ కోటేశ్వరరావు? 2 కోట్ల ఛాలెంజ్ అంటున్నాడు, పోయి 2 కోట్లు తెచ్చుకుందాం రా అని చెప్పి కోటేశ్వరరావు చెప్పలేదా? మరి వచ్చి తీసుకెళ్ళొచ్చుగా 2 కోట్లు. ప్రతిదీ పంపిస్తా, ప్రెస్ క్లబ్కి రాకుండా పారిపోయిన వీఆర్కే. అది ఇంకేంది నీ బాధ? నీకు దమ్ము ధైర్యం ఉంటే ముందుకు రా, ఛాలెంజ్కు ముందుకు వచ్చి ఛాలెంజ్లో ప్రూవ్ చేసుకో. ఇంకా దేని గురించి, నా సప్లిమెంట్ల గురించి ఏంటి మాట్లాడావు దానికి అన్నీ నేను చూపించా. మాది రాబిన్హుడ్ ఫార్ములా, ఏం చేసుకుంటావు చేసుకో. నీ నోటితో చెప్పావు క్వాలిటీ అద్భుతం అని. ఇంకా నెక్స్ట్ చూద్దాం. సెంట్రల్ వ్యవస్థ అన్నీ ఉన్నాయి, ఏది చేసినా ప్రిస్క్రైబ్ చేయడానికి కింద ఉండే డాక్టర్స్ అందరూ దేనికి ప్రిస్క్రైబ్ వ్యవస్థలో లీగల్ ఫార్మాలిటీస్ కొన్ని ఉంటాయి. ఇంకో వ్యవస్థ ఉందా? నీకు ఆ వ్యవస్థ నీది కాదని చెప్పావు కదా నాంపల్లి కోర్టులో. నీ దగ్గర 70-80 మంది ఎంప్లాయీలు ఉన్నారా? మరి వాళ్ళకి సంబంధించిన పిఎఫ్లు వాళ్ళు విఆర్కేస్ హెల్త్ సెంటర్ ఎంప్లాయీసా, అమన్ హెల్త్కి నీకు సంబంధం ఉందా లేదా? ముందు అది చెప్పు. అమన్ హెల్త్ నీదేనా కాదా? షేక్పేటలో ఉన్న అమన్ హెల్త్ మొత్తం రిజిస్ట్రేషన్లు అంటావు. ఒక్కసారి ఆ అమన్ హెల్త్కి సంబంధించి ఒక హాస్పిటల్ రన్ చేయడానికి కాదు, తర్వాత సంగతే. ముందు అసలు అక్కడ బోర్డు పెట్టుకోవడానికి మున్సిపాలిటీ పర్మిషన్ ఉందా? నువ్వు లైసెన్సులు అంటావు. ఇంతకు ముందు అది రెసిడెన్షియలా కమర్షియలా? ఇంత కమర్షియల్ కన్వర్షన్ ఉందా? మీ ఎలక్ట్రిసిటీ బిల్ కమర్షియల్ కన్వర్ట్ అయిందా? మున్సిపాలిటీలో కమర్షియల్ కన్వర్ట్ అయిందా? ఎందుకు మీ బోర్డులన్నీ బీకేశారు? మీ బోర్డులన్నీ మున్సిపాలిటీ వాళ్ళు ఎందుకు పీకేశారు? ఏది దానికి సంబంధించి ప్రొఫెషనల్ ట్యాక్సు మున్సిపల్ అథారిటీస్కి నుంచి ఏదైతే 200 మంది వస్తున్నాను అంటున్నావు, 200 మంది రావడానికి ఆ ప్రిన్సెస్కి ఫసాయి లైసెన్సు, ఎందుకంటే అలా గుడ్లు పెడతా అంటున్నావు, వంట చేసి పెడతా అంటున్నావు, దానికి సంబంధించిన FSSAI లైసెన్సు, ఆల్మోస్ట్ ఒక హోటల్ నడుపుతున్నావు అక్కడ. రెండోది మున్సిపల్ పర్మిషన్స్ అక్కడ దానికి, అట్లాగే అంతమంది వచ్చి గుమ్మిగూడే దగ్గర ఫైర్ సేఫ్టీ పర్మిషన్సు, అట్లాగే మీకు 70-80 మంది ఎంప్లాయీస్ ఉన్నాయన్నావు, వాళ్ళకి సంబంధించిన EPF రిజిస్ట్రేషను, మీ ఎంప్లాయీస్కి ESI రిజిస్ట్రేషను, ఇవన్నీ ఉన్నాయా? ప్రొఫెషనల్ ట్యాక్సు, అట్లాగే మీరున్న ప్రిమిసెస్కి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారా కమర్షియల్? అసలు దానికి పార్కింగ్ ఉందా? పార్కింగ్ పర్మిషన్లు ఉన్నాయా? ఇవన్నీ తీసిపెట్టి ఒకసారి
ఇంతకు అది నీదా కోటేశ్వరరావుదా? ముందు దీనికి సమాధానం చెప్పి వీఆర్కే ఓనర్గా ఉన్నటువంటి కంపెనీకి ఏం లైసెన్సులు ఉన్నాయి కొంచెం బయటపెట్టాయా? బయటపెట్టిన కొద్దిగా. వీఆర్కే ఓనర్గా ఉన్నటువంటి కంపెనీకి, వీఆర్కే హెల్త్ సెంటర్ కదా, నువ్వే ఫౌండర్ చైర్మన్ కదా, దానికి సంబంధించి లైసెన్సుల గురించి నన్ను అడుగుతున్నా. వీఆర్కే ఓనర్గా ఉన్న కంపెనీకి డిఎంహెచ్ఓ లైసెన్స్ ఉందా? వీఆర్కే నువ్వు తగ్గిస్తా అంటున్నావు, నువ్వు ప్రిస్క్రిప్షన్ రాస్తున్నావా? ప్రిస్క్రిప్షన్ న్యాచురోపతి డాక్టర్స్ రాస్తున్నారు, న్యాచురోపతి డాక్టర్స్కి వీఆర్కే నువ్వు శాలరీ ఇస్తున్నావా? వీటన్నిటికి సమాధానం చెప్పు. మరి నువ్వు నడుపుతుంది పెద్ద బినామీగా కోటేశ్వరరావు అనేవాడిని పెట్టుకొని, ఎక్కడ కేసులు అయితే నిన్ను తీసుకెళ్ళి లోపల కూర్చోబెడతారేమో అని చెప్పి నీవు ఇచ్చే డబ్బులకి బిస్కెట్లకి కక్కుర్తిపడే ఒకని పెట్టుకున్నావు, అంతేగా? పెట్టుకొని నడుపుతున్నావు. మరి నాంపల్లి కోర్టులో ఏంటి నాకు సంబంధమే లేదంటావు, మొత్తం కోటేశ్వరరావుది అంటావు. లీగల్ ఇష్యూస్ వస్తే కోటేశ్వరరావుది, లేకపోతే వెల్ఫేర్ కార్లు కొనుక్కోవాలంటే నీది. ఇదే కదా నువ్వు నడిపేది, పెద్ద బినామీ ట్రాన్సాక్షను. పోనీ దీని మీద డిఫమేషన్ వేస్తావా? దీని మీద బినామీ ట్రాన్సాక్షను, నువ్వు డిఫమేషన్, నేను బినామీ ట్రాన్సాక్షన్ వేస్తా. తెలుసుకుందాం. కోటేశ్వరరావు గారు మొన్న ఏదో ఒక కేసు పెట్టారుగా, మీరు వచ్చి కేసు పెట్టారుగా, మరి దీని మీద ఏంటి కొంచెం డెఫమేషను, నేను మీరు ఆయన బెనామీ అని ఆరోపిస్తున్నా, దీని మీద ఏంటి డెఫమేషన్ చూద్దాం. అది డెఫమేషన్ వేస్తే ఇప్పుడు నేను అన్న మాట కరెక్టా కాదా అనేది ముందు ఇన్వెస్టిగేషన్ జరిగి మీరు బెనామీ కాదా అవునా అనేది తేల్చిన తర్వాత డెఫమేషన్ కేసు తేలుద్ది. కాబట్టి ముందు ఒకసారి నా మీద డెఫమేషన్ ఏంటి, పోనీ ఈ మాట కాలం మీద వీఆర్కేకి నన్ను బెనామీ అన్న మల్లిక్ పరచూరి ఇది తప్పు అని చెప్పి నిరూపించండి. మరి వీఆర్కే గారు కోటేశ్వరరావు గారు మీ బెనామీ కాకపోతే, మీకు ఏం సంబంధం లేకపోతే మీరు షేక్పేటలో ఎందుకు ఉంటున్నారు? మీకు కోటేశ్వరరావు గారికి ఉన్న సంబంధం ఏంటి కొంచెం చెప్పండి నాకు. ముందు దాని గురించి క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీ లైసెన్సుల గురించి, మీకు ఏమేమి లైసెన్సులు ఉన్నాయి ఒక వీడియో చేసి గంటల సోది వీడియో చేస్తారుగా, ఆ సోది వీడియో కంటే మీ లైసెన్సులన్నీ ఒకసారి డిస్ప్లే చేయండి. ఇక్కడ ఈ వీడియోలోనే లేకపోతే నిన్న వీడియోలోనో క్యాన్సర్ పేషెంట్స్కి సంబంధించి మనం ఏదేదో చేసేస్తున్నాం, వీడికి రిపోర్ట్లు చూడటమే రాదు, లేకపోతే అసలు వీడి పేషెంట్లను చూసాడా, ఒక పేషెంట్ని చూడడం, రకరకాల కామెంట్స్ చేశాను. ఓకే, ఇదిగో నేను ఓపెన్ రికార్డ్స్ బయట పెడతా. ఓకే, ఓపెన్ రికార్డ్స్ బయట పెడతా. ప్రతి ఒక్క పేషెంట్కి ఒక గ్రూప్ పెడతాం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఒక హిస్టరీ మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు ప్రతి దాంట్లో ఒక హిస్టరీ మెయింటైన్ అవుతుంది. ప్రతి దాంట్లో ఇట్లా రిపోర్ట్స్ ఉంటాయి. ఈ రిపోర్ట్స్లో ఏం చేయించుకోవాలి, ఏంటి నెక్స్ట్ ఎలా వెళ్ళాలి, ఇవన్నీ ఒక్కొక్కళ్ళతో సింగిల్ పేషెంట్తో 2 hours రివ్యూ చేస్తాం. మాది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ లాంటిది. మేము జస్ట్ వాళ్ళకి జరుగుతున్న ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ని మేము రివ్యూ చేసి పర్ఫెక్ట్గా యుఎస్లో లేకపోతే అదర్ యూరోపియన్ కంట్రీస్లో వెళ్తున్న లేటెస్ట్ ఏవైతే క్యాన్సర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో అవి ఒకవేళ వాళ్ళకి ఏమైనా మ్యాచ్ అవుతాయా, అటువంటి తీసుకోవాలంటే ఏం చేయాలి, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న ట్రీట్మెంట్లో ఏమన్నా తప్పొప్పులు ఉన్నాయా, అటువంటివన్నీ రివ్యూ ఎవరైనా చేయొచ్చు. రివ్యూ ఆంకాలజిస్టే చేయాలని లేదు, ఓన్లీ ట్రీట్మెంట్ మాత్రమే ఆంకాలజిస్ట్ చేయాలి. మేము ఎవరికి ట్రీట్ చేయమే, మేము వచ్చిన వాళ్ళకి ముందు డిసీజ్ అంటే ఏంటి అవగాహన కల్పిస్తాం. బయట నీలాంటి చాలామంది దొంగల ముఠాలు వాళ్ళని దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మీలాంటి వాళ్ళ ట్రాప్లోకి వెళ్లకుండా ముందు వాళ్ళకే క్యాన్సర్ మీద పూర్తి అవగాహన ఇస్తాం. నాది ఆంకో కేర్ లాస్ట్ టైం మొన్నే జూమ్ కాల్ పెట్టాం పేషెంట్స్తో. మేము ఏం అవగాహన ఇస్తాము అనేది దాంట్లో ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఓపెన్గా చూసుకోవచ్చు. జూమ్ కాల్ది యూట్యూబ్లో వీడియో అవైలబుల్గా ఉంది, దాంట్లో చూసుకోవచ్చు. అట్లాగే ప్రతి ఒక్క పేషెంట్కి అసలు ముందు క్యాన్సర్ అంటే ఏంటి, ఏం ప్రాబ్లమ్స్తో వస్తాయి, మీ క్యాన్సర్కి సంబంధించి డయాగ్నోస్ ఏంటిగా ఉందా, ఇవన్నీ చూస్తాం. ఇవన్నీ చూసిన తర్వాత మీకు ట్రీట్మెంట్ ఒకవేళ కరెక్ట్గానే వెళ్తుంది అనుకోండి, ఓకే అది కంటిన్యూ చేసుకోండి అని చెప్తాం. నీకులాగా కీమోలు మానేయండి, లేకపోతే అది వాటి వల్ల అయిపోతాయి, మీరు సర్వనాశనం అయిపోతారు, ఎవరిని నమ్మొద్దు, మొత్తం తెచ్చేసి మీ సర్వ ఆస్తులన్నీ నా చేతిలో పెట్టండి, నేను ఇంకో కొత్త మా కొడుకు ఒక వెల్ఫేర్ కారు, మా కూతురుకు ఒక వెల్ఫేర్ కారు కొందాం అనుకుంటున్నా, ఈ టైపు కబుర్లు మేము చెప్పాం. ఓకే, వాళ్ళకి ఏదైతే జరుగుతున్న అల్లోపతి ట్రీట్మెంట్లోనే ఏమన్నా
మిస్టేక్స్ ఏమన్నా ఉంటే గుర్తు చేస్తాం. అలాంటి మిస్టేక్స్ గుర్తు చేసి ట్రీట్మెంట్ రెజిమెంట్స్ చేంజ్ చేసి కాపాడిన ప్రాణాలు చాలా ఉన్నాయి. మొదలెట్టిన కాడ నుంచి చూడండి, ఇక్కడ సీరియల్ నెంబరు 252 ఈ పేషెంట్ది, 253. ఓకే, 250 చిల్లర పేషెంట్స్ ఇప్పటి వరకు మాకు ఎన్రోల్ అయ్యి ఫ్రీగా వాళ్ళ యొక్క టెస్ట్ రిపోర్ట్స్ మొత్తం ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటారు. ఫస్ట్ టైం అయితే మటుకు వచ్చి కలిసి ముందు డిసీజ్ గురించి పూర్తిగా తెలుసుకొని, మేము డైలీ 1 or 2 మెంబర్స్ మాత్రమే కలుస్తాం, ఎక్కువ అపాయింట్మెంట్స్ మేము ఇవ్వం. మీకులాగా గుంపులో గోవిందం ట్రీట్మెంట్లో గుంపులో గోవిందం రివ్యూలో ఉండవు. ఓకే, పేషెంట్ని మా ఇంట్లోనే, నాకు ఎటువంటి ఖర్చులు లేవు, ఇంటికాడ కూర్చుంటా. ఓకే, నా ఎక్స్పోర్ట్ బిజినెస్ సంబంధించి ఏమన్నా ఉంటే ఆన్లైన్లో చూసుకుంటా. మా పార్ట్నర్స్కి ఏమన్నా గైడెన్స్ ఇవ్వాలంటే ఆన్లైన్లో ఇస్తా. మిగతా టైము నా హై ప్యూరిటీ అల్యూమినా ప్రాజెక్ట్ మీదో, లేకపోతే ఇట్లాంటి క్యాన్సర్ రీసెర్చ్ల మీదో, హెల్త్ మీదో వీటిల్లో చదువుకుంటా కూర్చుంటా. ఆల్వేస్ చదువుకుంటా కూర్చుంటా. నాకున్న కొంత టైంలో కొంత డైలీ ఒక 1 or 2 hours క్యాన్సర్ పేషెంట్స్కి నీలాంటి దొంగల ముఠా చేతికి చెక్కకుండా ఉండటానికి ఎటువంటి అవగాహన కల్పించాలో అది నాకున్న టోటల్ 24 hours టైంలో ఒక 2 గంటల టైం మంచి కోసం కేటాయిస్తున్నా. ఓకే, అంతే తప్ప నీకులాగా దొంగల ముఠా దోపిడీ కాదు నాది. సో ఇంతమంది ఉన్నారు, 250 మంది పేషెంట్లు పైన నా దగ్గర రివ్యూకి వస్తూ ఉంటారు. కానీ వీళ్ళకి ఎవరికి మేము ట్రీట్ చేయమే, వీళ్ళ దగ్గరికి వెళ్తే ₹1,00,000 ట్రీట్మెంట్ టెస్ట్ ఒకటి చెబుతాడంట. అవునయ్యా, క్యాన్సర్ అనే జెనెటిక్ డిసీజ్ అయినప్పుడు ఏ జీన్కి ప్రాబ్లం వచ్చిందో తెలుసుకోకుండా ట్రీట్మెంట్ చేయటం అనే దాన్ని మేము అపోజ్ చేస్తాం, మేము క్వశ్చన్ చేస్తాం. పోనీ నాకు మెడ్జినోమ్కి ఏమన్నా టైపులు ఉన్నాయా, ప్రూవ్ చేయి, ₹1. అసలు మెడ్జినోమ్కి నేను చెప్పిన తర్వాత మేము ఏం చెప్పాలో అది చెప్తాం. ఎంతమంది వెళ్ళి టెస్టులు చేయించుకున్నారు. రెండోది ఏంటంటే మెడ్జినోమ్ డైరెక్ట్ మేము చెప్తే మీరు వెళ్ళి చేయించుకోండి అంటే చేయించుకోదు. వాళ్ళ ఆంకాలజిస్ట్ బయాప్సీ శాంపిల్ పికప్ చేయాలి. శాంపిల్ తీసి దానికి ప్రిస్క్రిప్షన్ అటాచ్ చేసి మెడ్జినోమ్కు పంపించాలి. ఇలా పంపించండి అయ్యా అని చెప్పి మేము వాళ్ళని అవగాహన తెప్పించి వాళ్ళ ఆంకాలజిస్ట్ని అడిగేలా చేస్తున్నాం. ఇదివరకు మొన్నటిదాకా వరకు ఎటువంటి జెనెటిక్ టెస్టింగ్లు జరగల. ఇవాళ పెద్ద హాస్పిటల్ అన్నీ కూడా ఇవాళ జెనెటిక్ టెస్టింగ్ మొదలెట్టాయి. మా కృషి వల్ల, మేము పెట్టిన ప్రెజర్ వల్ల ఎవరైతే జెనెటిక్ టెస్టింగ్ చేయట్లేదో వాళ్ళ నుంచి మీరు వదిలేసి మంచి హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోండి అని చెప్తున్నాం. దాంట్లో తప్పేమన్నా ఉందా? ఇదివరకు చెప్పాం, NGS చేయించుకోండి అయ్యా, నెక్స్ట్ జెన్ సీక్వెన్సింగ్ చేయించుకొని ఏ జీన్లో ప్రాబ్లం ఉందో దానికి ట్రీట్మెంట్ తీసుకోండి అయ్యా, సిగ్నల్ని ఎక్కడ ఆపగలమో చూసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్తున్నాం. ఒక ఆంకాలజిస్ట్ను చెప్పమని నేను చెప్పేది తప్పని? నేను చెప్తున్న దాన్ని ఇదివరకు మనకి డాక్టర్ రవికిరణ్ బొబ్బా విజయవాడలో ఆయన NGS US నుంచి వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన NGS ఇన్ హౌస్ పెట్టుకున్నారు విజయవాడలో. 2 స్టేట్స్లో NGS ఇన్ హౌస్ ఆయన ఒక్కడి దగ్గరే ఉంది. ఆయన జెనెటిక్ టెస్టింగ్ ఎప్పటి నుంచో చేసేవాళ్ళు. ఈరోజు మేము అవగాహన కల్పించి మేము ప్రెజర్ పెట్టిన తర్వాత ఇవాళ అన్ని క్యాన్సర్ హాస్పిటల్లో జెనెటిక్ టెస్టింగ్కి అడిగితే మేము డబ్బులు పెట్టుకుంటాము అన్నోళ్ళకి పంపిస్తున్నారు. వాటిలో నుంచి వచ్చిన జీన్ మ్యూటేషన్స్ని బట్టి ఎన్నో ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ మార్చాం మేము. దానివల్ల పేషెంట్స్ బెనిఫిట్ అయ్యారు. చాలామంది TP53 మ్యూటేషన్ లాంటివి ఉన్నోళ్ళు అనవసరంగా చివరి స్టేజ్ని ట్రీట్ చేయలేని డిసీజ్ అని తెలిసి కూడా ఇంకా కీమోలు రేడియేషన్ల వల్ల ఉపయోగం లేదు కాబట్టి మీరు ట్రీట్మెంట్కి వద్దయ్యా, మీరు ఇంకా బ్యాంక్రప్ట్ అవ్వమాకండి ఫైనాన్షియల్గా అని చెప్పి సలహాలు ఇచ్చిన కేసులు ఉన్నాయి. వాళ్ళ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి రీకన్ఫర్మ్ చేసుకొని ఇది మనం డీల్ చేయలేనిది అనుకున్నప్పుడు వాళ్ళకి ఫ్రీ పాసేజ్ ఇప్పించాం. అది సేవేనయ్యా. అట్లాగే ఎవరికైతే జీన్ మ్యూటేషన్స్ ఉన్నాయి, FDA అప్రూవ్డ్ డ్రగ్స్ ఉన్న వరకు FDA అప్రూవ్డ్ డ్రగ్స్ పెట్టుకోమని చెప్పాం. లేదు టార్గెట్ థెరపీ మ్యాచ్ అయితే, లేదు అసలు FDA అప్రూవ్డ్ డ్రగ్స్ లేవు, ఆ జీన్ మ్యూటేషన్ ఉంది కానీ డ్రగ్స్ లేవు అనుకున్నప్పుడు న్యాచురల్గా ఏమైనా హెల్ప్ అయ్యే సప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయో యాడ్ ఆన్ చేశారు. ఇది కదా మేము చేస్తుంది. ఏంటి దీంట్లో తప్పు? దీంట్లో ఏంటయ్యా తప్పు? ఎవరిని నీకులాగా ఏమన్నా లక్షలు దోచుకుంటున్నామా? ₹6,000 పర్ బ్రెయిన్, థ్రోన్ పర్ బ్రెయిన్ అందులో ఉంటే మేము టోటల్ ఆంకో కిట్ అన్నీ సంబంధించి అన్ని రకాల మాలిక్యూల్స్ 5 రకాల మాలిక్యూల్స్ ₹5,000 ఇస్తున్నారు.
ఇప్పుడు నువ్వు 5,000 రూపాయలకి నీ దగ్గర సింగిల్ బర్బరైనే 3,000 కదా. సింగిల్ దిక్కుమాలిన బర్బరైన్, ఉత్త బర్బరైన్, అమెజాన్లో దొరికే 300 రూపాయల బర్బరైన్ నువ్వు 3,000 అమ్ముతావు. నువ్వు వచ్చే ఆంకో కిట్ని నువ్వు 5 మాలిక్యూల్ కాంబినేషన్ కుర్కుమిను, బర్బరైను, బైకాలిను, ఫిసైటిను, నువ్వు ఫిసైటిన్ చెప్తా, నువ్వు ఫిసైటిన్ తీసుకొచ్చి ఇవ్వయ్యా. ఫిసైటిన్ ప్రొక్యూర్ చేయి, కేజీ 2.5 లక్ష ప్రొక్యూర్ చేయి. ఎందుకు దిక్కుమాలిన కామెంట్స్ చేయటం? దానివల్ల ఏంటి ఉపయోగం? ఇదిగో ఈ రకంగా మాది ఎవ్రీథింగ్ ఓపెన్ హిస్టరీ ఉంటుంది. ఏ పేషెంటు రికవర్ అవుతున్నారు, ఏ పేషెంటు డెత్కి దగ్గరలో ఉన్నారు, ఏ పేషెంట్ పరిస్థితి ఏంది, ఫుల్ రికార్డ్ ఇస్తా. 250 మంది రికార్డ్ ఇస్తా నేను. 250 మంది ఓపెన్గా రికార్డ్ ఇస్తా. నీకు దమ్ముందా? ఒక్క పేషెంట్ రికార్డు ఓపెన్గా ఇచ్చే దమ్ముందా నీకు? అసలు నీ దగ్గర రికార్డ్ మెయింటైన్ చేసే డబ్బులు దండుకొని బస్తాలు దాచిపెట్టుకునే మెకానిజం, దానికి సంబంధించిన స్టాఫ్ ఉన్నారు కానీ, మూటలు మోసే స్టాఫ్ ఉన్నారు కానీ, రికార్డు మేనేజ్ చేసే స్టాఫ్ ఉన్నారా నీ దగ్గర? తీసుకొస్తావా? అసలు నువ్వు ఇంతవరకు ఎంతమంది క్యాన్సర్ పేషెంట్స్ని నీ దగ్గర కన్సల్టేషన్కి వచ్చారు, ఎంతమంది హిస్టరీ పెట్టే దమ్ముందా? ఇంకా పేషెంట్ ప్రైవసీ ఇవన్నీ తర్వాత సంగతి. ఇక్కడేమి ఒక పేరు మెన్షన్ చేసినందు మాత్రాన ప్రైవసీ ఏం ఓపెన్ కావట్లేదు. ఇక్కడ ఇదే పేర్లు మన తెలుగు రాష్ట్రాల్లో 100 మందికి కాదు, లక్షల మందికి ఉంటాయి సేమ్ పేర్లు. ఓకే, అది మెయింటైన్ చేద్దాం. కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తూనే ఒక్కసారి నీ డైట్లో నేను ఇదిగో ఇలా ఇస్తున్నా. ఎవరైతే నువ్వు కీమో డైవర్ట్ చేసిన వాళ్ళని మళ్ళీ కీమోకు పంపించాం, కీమో వద్దన్న వాళ్ళని మళ్ళీ కీమోకు పంపించాం. నీలాంటి దొంగల ముఠాలు చాలా ఉన్నాయి బయట. వాళ్ళందరి నుంచి కాపాడి మళ్ళీ వాళ్ళని రైట్ ట్రీట్మెంట్కి డైవర్ట్ చేశాం. రైట్ ట్రీట్మెంట్ తీసుకొని ఒక్క 2 minutes ఏదైతే ట్రీట్మెంట్ లేనటువంటి జీన్ మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళని ఏమీ చేయలేం, కానీ మెజారిటీ పీపుల్ని ఇలా కాపాడగలుగుతున్నాం. దీంట్లో ఏంటయ్యా, దీంట్లో ఏం తప్పు కనపడింది నీకు? రెండోది, కోట్ల బిజినెస్ జరిగిపోతుంది. కోట్ల బిజినెస్ జరిగిపోతుంది. ఎవరికయ్యా కోట్ల బిజినెస్ జరిగిపోతుంది? నేను చూపిస్తా, ఓపెన్గా చూపిస్తా. కోట్ల లేకపోతే ఇంకోట ఇవన్నీ తర్వాత సంగతి. ఇగో వీటిని మా డిస్పాచ్ రిక్వెస్ట్ అంటారు. రోజుకి ఎన్ని డిస్పాచెస్ వచ్చాయో ప్రతిదీ అడ్రస్ ఇందులో మెన్షన్ చేసి ఇందులో వేస్తే డిస్పాచ్ అవుతాయి. ఇదిగో ఇక్కడ నెంబర్ ఎంత, 172 రన్నింగ్ అవుతుంది. 172 ఒక్కొక్కళ్ళు ఏం ఆర్డర్ ఇచ్చారు, L2 బర్బ్రైను, L2 లైఫ్ కేరు 2 బాటిళ్ళు, ఇట్లా మొత్తం ఈ నెలంతా అయిన డిస్పాచ్లు 172. ఇంకొక 5 రోజులు ఉంది ఈ నెల క్లోజ్ అవడానికి. ఓకే, ఇక్కడ చూడండి నెల అంతా. ఇదిగోండి ఈ నెల ఇక్కడికి 30th జూను సెటిల్ చేసాం. ఆ మంత్ వరకు మ్యాక్సిమం ఎన్ని డెలివరీస్ వచ్చాయి? 184 డెలివరీస్ వచ్చాయి. 184 డెలివరీస్ వచ్చాయి. సరే, యావరేజ్గా మా లైఫ్ కేర్ 1,350 రూపాయలు. 1,350 రూపాయలు. సరే 200 వేసుకుందాం. 1,350 × 200 వేసుకుందాం. 2,70,000. ఇంకా 15 తక్కువ ఉంది కదా, ఆ 15 తీసేసాం. 15 తీస్తే 2,50,000 అనుకుందాం. 12 నెలలు, 12 × 2,50,000 ఎంత అవుద్దండి? 30 లక్షలు అవుద్ది. 3 కుర్రోళ్ళు పని చేసుకుంటున్నారు. ముగ్గురికి 10 లక్షలు టర్న్ ఓవరు. వాళ్ళకి జీతాలు వస్తాయి. దాంట్లో ఎంత మార్జిన్ మిగులుద్దండి? 10 లక్షల్లో. సంవత్సరానికి నేను చెప్పే లెక్క. అరే ఈ దుకాణం అంతా నీ సింగిల్ డే కదా, మాది నెలకి 200 డెలివరీస్ అయితే నువ్వు చెప్పావుగా సింగిల్ డేని 200 ఓపీ అని చెప్పి. మాకు ఆ నెంబర్లు పిచ్చి లేదు. ఇవాళ 20కి వచ్చేసిందిలే నీ 200 ఓపీ, తర్వాత సంగతి. ఎంత మిగులుతాయి దీంట్లో ఒకసారి ఓపెన్గా చెప్పండి. ఏం లక్షలు, కోట్లు ఏ అండి కోట్లు? ఏ లక్షలే కోట్లే మొత్తం కొడితే 30 లక్షలు టర్న్ ఓవరు. 3 కుర్రోళ్ళు చేసుకునేది తలా 10 లక్షల్లో మెటీరియల్ ఖర్చు ఎంత? మెటీరియల్ ఖర్చు ఓపెన్ కదా, ఓపెను. ఎవడైనా బార్బరైను ఈయన మట్టుకెళ్ళి కొనుక్కోవచ్చు. మహా అయితే ఎక్కువ కొన్నాడు తక్కువ కొన్నాడు ఒక 10 రూపాయలు కేజీకి అటు ఇటు తేడా ఉంటుంది. ప్రాసెస్ ఖర్చులు, క్యాప్సులేషన్ ఖర్చులు, అబ్జార్ప్షన్ పెంచడానికి చేసే టెక్నాలజీ ఖర్చులు, రియాక్టర్ ఖర్చులు, సాల్వెంట్స్ ఖర్చులు, ఇవి కదా. ఇవన్నీ యాడ్ చేసుకొని ఎంత మిగులుతాయి ఇందులో చెప్పండి ఒకసారి. కోట్లే ఈ మొత్తం దందాలో కోట్లే. నేను ఓపెన్గా చూపించే దమ్ముందా వీఆర్కే?
నీకు దమ్ముందా? నాకులాగా ఇట్లా రికార్డు ఓపెన్ చేసే దమ్ము నీకుందా? నీ జిఎస్టీ రికార్డ్స్ ఓపెన్ చేస్తావా? నీ పర్చేజ్ ఎంత, నీ టర్న్ ఓవర్ ఎంత, మొత్తం దోపిడీ అని చెప్పి నేను నిరూపిస్తా. 30% కొని 100 రూపాయలు వస్తువు ఏదైతే నువ్వు అమ్ముతున్నావో అది 30 రూపాయలకే నువ్వు కొని 100 రూపాయలకు అమ్ముతున్నావు అని చెప్పి నేను నిరూపిస్తా. ఒక్కొక్క దగ్గర 100కి 70 రూపాయలు నీ ప్రాఫిట్, రోజు 1 కోటి రూపాయలు టర్న్ ఓవర్ నీది, 70 లక్షలు నీ టర్న్ ఓవరు. ఇంత దారుణంగా దోసుకున్నావు. నీ జిఎస్టీ రికార్డ్స్ మొత్తం బయట పెట్టే దమ్ముందా? నీ బ్యాంక్ స్టేట్మెంట్స్, జిఎస్టీ రికార్డ్స్ ఇదే టైప్లో నేను బయట పెడతా. నువ్వు బయట పెడతావు, నువ్వు డిపార్ట్మెంట్ పంపిస్తే ఇవన్నీ కాదు, నాది ఓపెన్ నేనే బయట పెడతా. ఏముంది ఇక్కడ? కోట్లంట ఏ కోట్లు ఏమొస్తుంది? వీటిల్లో సంపాదించుకుంటే ఏమొద్దా? శుభ్రంగా మా హైప్యూరిటీ అల్యూమినియం ఒక బ్యాచ్ చేసుకుంటే 10 లక్షలు వస్తాయి. అది మానేసి వీటి చుట్టూ తిరగాల. ఒక్క యజ్ఞంలా చేస్తున్నాం. నీలాంటి దొంగల ముఠా నుంచి క్యాన్సర్ పేషెంట్లను కాపాడే ఉద్దేశంతో, లేకపోతే రకరకాల క్రానిక్ డిసీజెస్తో నీలాంటి దొంగల ముఠాల చేతుల్లో డబ్బులు పోగొట్టుకొని ఆరోగ్యాలు పాడు చేసుకునే వాళ్ళని కాపాడేలా మోటోతో ఒక ప్యాషన్తో చేస్తున్నాం. కోట్లు రెమ్డెసివిర్ 50 కోట్లు ఇస్తా అన్నాడు, పోయి కనుక్కోపో. డబ్బులు కావాలంటే ఏంది 1,00,000 రూపాయలకి వీడియో చేస్తామా? అరే బాబు, రెమ్డెసివిర్ 50 కోట్లు డీల్ వద్దన్నాడికి రోజుగా వీడియోకి 1,00,000 ఏంటరా బాబు? ఒరి నన్ను అంత దిగజార్చకరా. నేను చాలా కాస్ట్లీ మనిషినిరా. కాస్ట్లీ కనీసం ఒక 50 కోట్లు అని చెప్పరా వీడియోకి. కనీసం నా స్టేటస్కి ఈక్వల్గా అనిపిస్తుంది, జనాలు కూడా నమ్ముతారు. 1,00,000 రూపాయల వీడియో కోసం తిరగాల్సిన అవసరం మళ్ళీకేం పట్టిందిరా? చిచ్చి, మనం ఇందులోకి వెళ్ళిపోతే మళ్ళీ ఆయన లాంగ్వేజ్లోకి వెళ్ళిపోతాం. అనవసరంగా మనకున్న మర్యాద పోద్ది. ఇదండి పరిస్థితి. ఓపెన్గా చూపించా ఎవ్రీథింగ్. ఇంకేమన్నా కావాలా? ఇంకా ఏమన్నా బుక్స్ ఓపెన్ చేయాలా? ఫ్రెండ్ ఓపెన్ చేస్తా. ఈ నాన్సెన్స్ వదిలేసి నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఈ సోది సబ్జెక్టు, సోది వ్యవహారాలు, పర్సనల్ ఎలిగేషన్స్ మానేసి ఏదో ఛాలెంజ్ అంటున్నావుగా, దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్కి రా. ఓరి బాబు, నేను ఎన్ని వీడియోలు పెట్టాను చూడు నా ఛానల్లో, ఎన్నిసార్లు ప్రెస్ క్లబ్కి వచ్చా. రా, నువ్వు రా. ఇదిగో మళ్ళీ అల్లోపతి డాక్టర్స్ ముందు రిపోర్ట్స్తో తెలుసుకుందాం రా. వచ్చేసేయి. డేట్ చెప్పు, డేటు ప్లేసు చెప్పు. ఎందుకు ఈ పిచ్చి ఆశాలు, ఈ పిచ్చి వ్యవహారాలు? జైల్లో పెట్టించావా? ఏడ పెట్టించావు నన్ను? ఏ జైల్లో పెట్టించా? మనం ట్రై చేసుకున్నావు, ఏమైంది? ఓరి బాబు, నువ్వు ఆయన తిట్టి మళ్ళీ ఆయన మీద నువ్వు కేసు పెడతావు ఏంటని చెప్పి పంపించారు కదా. ఈయనేమో నేను బూట్లు నాకే, అది నాకు, ఇది నాకని నానా నీచమైన భాషలో ఈయన తిడతాడు. మళ్ళీ నేనంటే ఆయన తిట్టానని చెప్పి నా మీద కేసు పెడతాను ట్రై చేస్తాడు. ఏడ పెట్టా కేసు? ఏమైంది? చేసే దొంగతనం, మోసం, దొంగ, దోపిడీ, సర్వం మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్, ఎవ్రీథింగ్ వయలేషన్స్ నీయి. మాది రాబిన్హుడ్ ఫార్ములా, ధైర్యంగా చెప్పుకుంటాం. నువ్వు నా మీద కేసులు పెట్టి నన్ను మూపించేది ఏంటరా? అరే 1999 రూపాయలు కట్టుకున్నాడు ప్రతి ఒక్కడో ఇట్లాంటి గ్రాఫిక్స్ రోజు ఎన్ని కావాలంటే అని చేసుకోవచ్చు. జనాల దగ్గర ఊరకొచ్చిన డబ్బులతో ఎడిటర్లను పెట్టుకొని నీ పిచ్చి మీమ్స్ వల్ల, నీ వ్యవహారం వల్ల ఏం కాదు. అటువంటి వాటిని చూసి అరే వీటితో మనం ఇట్లా అనిపించుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఆలోచించి ఆగిపోయే అంత స్థైర్యం లేని వాళ్ళం కాదు. వీటి వల్ల ఏమీ కాదు. ఒకసారి నీ కామెంట్స్ కింద ఎంత నీచంగా కామెంట్స్ వస్తున్నాయి నీ ఫేస్బుక్ వాళ్ళలో, అవి చూసుకో. అవి పాజిటివ్గా రావాలంటే ఏం చేయాలి అది చూసుకో. నువ్వు దీని నుంచి బయటపడాలి అనుకుంటే నీకున్న ఏకైక మార్గం ఒకటే. ఆ క్యాన్సర్ పేషెంట్ కేసు ఏదైతే ఉందో అది నువ్వు క్యూర్ చేసిన ఒక క్యాన్సర్ సర్టిఫికేట్ తీసుకురా. ఓకే, బిఫోర్ కన్ఫర్మేషను క్యూర్ అయిన తర్వాత. లేదు 10 మంది పేషెంట్లు ఇస్తా, నీ దగ్గర ఉన్న వాళ్ళు నువ్వు సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళని. లేదంటే మేమేమంటే మేము ఇస్తాం. వాళ్ళల్లో ఒక్కళ్ళకి తగ్గిన 10 కోట్లు ఇస్తా, ముందుకురా. లేదు సీకేడీ పేషెంట్లు 10 మంది ఇస్తాం, ఒక్కళ్ళకి తగ్గించిన 2 కోట్లు ఇస్తా. డయాబెటీస్ ఒక్కళ్ళని, లక్షల్లో కాదు, ఒక్కళ్ళని జీటీటీ టెస్ట్ పాస్ చేయించిన 2 కోట్లు ఇస్తా. ఇది కదా ఛాలెంజ్ అంటే.
దీనికి ముందుకురా. ఇట్లాంటి ఊరక ఇక్కడ పెట్టుకుంటావు, మళ్ళీ తెల్లారేళ్ళకి తీసేస్తావు. మళ్ళీ ఏమన్నంటే బ్రహ్మానంద రెడ్డి గారు రండి, లేకపోతే రమేష్ గారు రండి, లేకపోతే నాగేశ్వర రెడ్డి గారు రండి. వాళ్ళంతా ఎందుకు వస్తారయ్యా? నీకంటే పని పాటలేదు. వాళ్ళంతా ఎందుకు వస్తారు? ఎంత కాడికి ఫేస్బుక్లో ఛాలెంజ్లు కాదు నాన్న, ప్రెస్ క్లబ్లోనో ప్రెస్ క్లబ్లో కూర్చుందాం దా ఛాలెంజు. అప్పుడు కదా మజా వచ్చేది జనాలకి. ఈ ఫేస్బుక్లో ఏముంది ఈ ఛాలెంజ్లు? నువ్వు కూడా పెట్టవా మెసేజ్లు? ఇవ్వడు ఒకడు గొట్టంగాడు పెడతాడు. అసలు నీకు తెలిసి పెడుతున్నారా? ఇదిగో దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్. ఇంతకీ ఈ మెసేజ్ నీ ఇన్స్ట్రక్షన్స్తో పెట్టారో లేకపోతే నేను ముంచేయడానికి పెట్టారో నాకు అర్థం కావట్లే స్టాఫ్. ఓకే, ఇంతకు నీది ఈ పోస్ట్ పెడతానికి పర్మిషన్ ఉందా? ఎందుకంటే జనరల్గా మనం పారిపోతాం కదా, ఛాలెంజ్ అంటే పారిపోతాం. అట్లాంటిది ఈ పోస్ట్ అయితే మటుకు మాకైతే నమ్మకం లేదు దొరా. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఒక వీడియో పెట్టు. మళ్ళీ పరశూరి, ఉప్పలపాటి రఘు, మేము రెడీ, ఛాలెంజ్కి రెడీ. ఎక్కడికి రమ్మంటావు? పలానా ప్రెస్ క్లబ్కి రమ్మంటావా? పలానా డేటు, పలానా టైము అని చెప్పి నువ్వు వీడియో పెడితే తప్ప మా ప్రేక్షకులందరూ ఒకటే డైలాగ్, నమ్మకం లేదు దొరా. ఓకే, కాబట్టి ఈ నమ్మకం లేని నుంచి నువ్వు నమ్మకం కల్పించుకోవాలి అంటే డేటు, టైము, 2 కోట్లకి ఒక పోస్ట్ డేటెడ్ చెక్కు, ఒక MOU సంతకం పెడతానికి రా. టర్మ్స్ అండ్ కండిషన్స్ డిసైడ్ చేసుకుందాం, ముందుకెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ.